విస్తారంగా ఆలోచిస్తాడు. అంటే అది ద్రాక్షరసమే, కానీ ఆయన సన్నిధిలో ఆయన ఆశ ప్రకారం మనం తీసుకుంటున్నాం కాబట్టి దానిని మనము ఆయన రక్తముగా ఆయన శరీరంగా భావిస్తాము, డైరెక్ట్ రూపంగా మనం ఆలోచిస్తాం. కనుక రెండు ప్రజెన్స్ రూప సన్నిధి, ఈ రోజున చాలా మంది బైబిల్లో ఉందా అని మాట్లాడుతుంటే కొన్నిసార్లు నాకు బాధేస్తుంది. ఇవి ఇతరులు ఏమని ఆలోచన చేశారంటే ఒక్క సంవత్సరంలోనే యేసయ్యని అందరినీ జ్ఞాపకం చేసుకోవడం. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానం, యేసుక్రీస్తు ప్రభు యొక్క బాల్యం, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ ప్రత్యక్షత, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమ అనుభవము, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోపణము, క్రీస్తు ప్రభువుకు వెళ్ళి ఆయన పరిశుద్ధాత్మను పంపడము, ఇదంతా శక్తి. ఒక్కరోజే ఇది జ్ఞాపకం చేసుకోకుండా ఏం చేశారంటే ఆదివారం 52 ఆదివారాల్లో మనం ధరించింది ఏంటంటే సంవత్సరం అంతటిలో యేసుక్రీస్తు ప్రభుని స్టెప్ బై స్టెప్ ఆయన ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఒక సంఘటనను మనం గుర్తు చేసుకున్నప్పుడు దాని గురించి నా విజ్ఞత, దాని గురించి మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటూ ఉంటాం. కనుక ప్రతిదినం లేక ప్రతి ఆదివారం ప్రభువునే ధ్యానం చేస్తాం. ఎందుకంటే అట్లా ప్రభువుని గురించి మనం చదువుకోవాలని ఇతరులు ఏర్పాటు చేస్తారు. ఈ రోజున దాన్ని గ్రహించకుండా బాల్యాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఒక అబ్బాయి ఒక ఇంట్లో పుట్టినరోజు పెట్టినటువంటి ప్రార్థన ఏం చెప్పాలి ఆ రోజు? ఈ రోజు గురించి బాల్యాన్ని గురించి చెప్పాలి. అది చెబుతూ బాల్యకాలంలో దేవుని రక్షణలోనికి ఎవరెవరు ఎదగబడ్డారు, కనుక మన పిల్లలు బాల్యకాలం నుండి ఎట్లా రక్షణలోకి తీసుకురావాలి. అంతేగాని ఆ రోజు పాపము, పశ్చాత్తాపం, లేకపోతే మరణం ఇవి చెప్పడం వలన అది సమయానికి సందర్భము కాదు. ఇలా కొంత పరిపీతును అర్థం చేస్తున్నాం. కనుక ఈరోజు ఒకవేళ 40 దినాలు లేదా 40 దినాలు ఉంటున్నారు, ఆ తర్వాత ఉండరు అని ఎవరు చెప్పారు? ఆ తర్వాత కూడా ఉంటారు. 40 దినాలు ఉన్నవాడు భక్తిగా ఆ తర్వాత కూడా ఉంటాడు. వాక్యంగా నీకు కనపడకపోవచ్చు, కానీ అంతరంగంగా వారి హృదయంలో ప్రభువుని స్వీకరిస్తూనే ఉంటారు. కనుక ఇవి ఉన్నాయా అన్న వారితో అసలు వాదనే పెట్టుకోవాలి. ఉన్నాయో లేవో బాల్యం నుండి మేము ఎరిగిన అనుభవం ఇది, మా నమ్మిక. కనుక మనసులు బుర్రలు పాడు చేసుకోకుండా మన విశ్వాసంలో మనం ముందుకు సాగిపోవాలని జ్ఞాపకం. ఓకే, కనుక ఈరోజు సందర్భం ఏమిటంటే మటలాదివారం. అసలు ఈ మటలాదివారము దేనికి ఎలా వచ్చింది అంటే అక్కడికి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారు? యూదులు పస్కా పండుగను ఆచరిస్తారు. పస్కా పండుగ అంటే మనకు తెలుసు కదా, ఐగుప్తులో నుండి దేవుడు వారిని బయటకు రప్పించినప్పుడు వారు పస్కా బలి గొడుగును వధించి బయటకు వచ్చారు. కనుక దేవుడు ఏం చెప్పాడంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు, ఇదిగో మీ దేవుడు మిమ్మల్ని దాక్ష్యం నుండి బయటకు తీసుకొచ్చాడు కనుక మీరు ఎప్పుడు ఈ విషయాన్ని
కనుక ఈ మట్లాదివార కాలం ఏమిటంటే పస్కా పండుగ కాలం. ఈ మట్లాదివారపు ఆరాధన, ఈ మట్లాదివారపు సంఘటన ఎప్పుడు జరిగింది అంటే యెరూషలేములో పస్కా పండుగ కాలం. ఈ పస్కా పండుగ కాలంలో ఎవరు వస్తారు అక్కడికి? యూదులందరూ వస్తారు. కనుక ఆ యూదులందరూ అక్కడికి వస్తారు కనుక అక్కడికి ప్రభు కూడా వెళ్ళాడు. ప్రభుని అనేకులు ప్రేమించారు కనుక ప్రేమించినటువంటి వారు, ప్రభుని ఎరిగిన వారు ప్రభుని రాజుగాను, ప్రభుని ఒక గొప్ప నాయకుడుగాను వారు చూసి ప్రభును అభినందిస్తూ ఉన్నారు. ఇది ఆ మట్లాదివారం. ఈ మట్లాదివారంలో మనకు ఏమేమి కనపడతాయి? ఇంకేం కనపడతాయి? ఒక మట్లాదివారాన్ని గురించి ఒక నాట్యాలు చేయాలంటే ఏమేం కావాలి? యేసుక్రీస్తు ప్రభు కావాలి, ఆ తర్వాత గాడిద, ఆ తర్వాత ఈ గుడెలు, జనం కావాలి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు రాజు. కనుక పాత నిబంధనలో చెప్పబడిన మాట ఏంటంటే నీ రాజు సాత్వికుడు, నీ రాజు సమాధానపు రాజు. అందుకనే ప్రభువు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రాజు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట. కనుక ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువును ఎలా చూడాలి? మనందరం ఎలా చూడాలి? ఆయన మనం ఒక లార్డ్గా చూడాలి, రాజుగా చూడాలి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రాజు, మహారాజు, ప్రభు. అంటే అర్థం ఏంటి? ప్రభువులు ఏం చేస్తారు? రాజులు ఏం చేస్తారు చెప్పండి? రాజులు ఏం చేస్తారు అంటే శాసనం చేస్తారు. రాజులు చేసే పని ఏంటి? శాసనం చేస్తారు. ఆ శాసనాన్ని మనం అంగీకరించాలి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని మనం రాజుగా చూస్తూ ఉన్నప్పుడు రాజైన యేసుక్రీస్తు ప్రభు వారు ఏ శాసనం మన ఎడల చేశాడో ఆ శాసనము తల నుంచి మనం అంగీకరించాలి. ప్రభువే రాజు, యేసయ్యే రాజు. కనుక ఆయన అధికారానికి, ఆయన ఆజ్ఞకు, ఆయన యొక్క శాసనానికి మనం లోబడాలి. కనుక దేవుని బిడ్డలారా, ఏం చేస్తారు? రాజుని ఏం చేస్తారు? జనం ఎత్తుకుంటారు. అంటే అర్థమైంది, ఒక వ్యక్తిని ఎత్తాలన్నా, ఒక వ్యక్తిని తెలుసాలన్నా, కుదేయాలన్నా, నేల మీద